तेलंगाना तक न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जाने मुतवक्का KTR का रोड शो होने जा रहा है। इस सिलसिले में खुसूसी मीटिंग का इनेकाद अमल में आई। इस मौके पर बताया गया कि कंटोनमेंट से निवेदिता जो कि MLA कैंडिडेट है, इनके साथ साथ मल्काजगिरी MP कैंडिडेट रागड़ी लक्ष्मी रेड्डी ने भी शिरकत की। इस मौके पर श्रीनिवास यादव ने तमाम तर इंतजामात के सिलसिले में तफसीलात से वाकिफ़ करवा। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कांग्रेस को भी अपनी तनकीद का निशाना बनाया। बताया गया कि इस रोड शो को कामयाब बनाने के लिए रात दिन कोशिशें जारी है ताकि भारी अक्सरियत के साथ मल्काजगिरी MP के साथ साथ कंटोनमेंट MLA निवेदिता भी जीत हासिल कर सके। इस मौके पर उन्होंने आवाम से अपील की है कि कार के निशान के बटन को दबाते हुए उन्हें कामयाब बनाएं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। మిత్రులు రాజశేఖర రెడ్డి గారు, కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు రావుల సీతారెడ్డి రెడ్డి గారు, రేపు మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి గెలవబోతున్నటువంటి అన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు, రెండోది నివేదిత ఎట్లయినా గెలుస్తుంది. దాంట్లో మీకు కూడా మాకంటే ముందు మీకే తెలుసు కాబట్టి చెల్లె నివేదిత గారికి, మా కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్లకు, డివిజన్ అధ్యక్షులకు, పార్టీ ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, ఉద్యమకారులకు, మా మాజీ కార్పొరేటర్, పాత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. కంటోన్మెంట్లో పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ గారు ఒక కోఆర్డినేషన్, ఎన్నికల వాతావరణం మీకు అందరికీ తెలుసు. ప్రచార సరళి ఎట్లా ఉండాలి, ప్లాన్ ఎట్లా ఉండాలి, కార్యకర్తలు నాయకులు ఒక కోఆర్డినేషన్ ఎట్లా ఉండాలి, ప్రజలతోని అనుబంధం ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి. ఇక మీద జరిగేటువంటిది KTR గారు రోడ్ షో ఉంది. రెండోది పాదయాత్రలో కంటిన్యూగా జరుగుతాయి అప్ టు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటు, వాళ్ళ సమయం వరకు ప్రచారం జరుగుతుంది. రెండోది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం 35 సంవత్సరాలు. ఆ 35 సంవత్సరాల అనుబంధం ఎటువంటిదో మీ మీడియా కానివ్వండి, ప్రజలకు తెలుసు. ఆయన నా కుటుంబమే కంటోన్మెంట్ అనుకో. ఆయన ఆరోగ్యం బాగలేకున్నా కానీ ఆ కంటోన్మెంట్ ప్రజలను చూడంగానే ఆయనకు ఉన్నటువంటి సంతోషం కానీ ఇవన్నీ. రెండోది నివేదిత కొత్త క్యాండిడేట్ ఏం కాదు. ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించేటప్పుడు ఆయనను కాపాడుకోవడానికి, ఆయన ఆరోగ్య రీత్యా కాపాడుకోవడానికి కంటోన్మెంట్లో ప్రతి ఏరియా, అంటే ఏ వార్డు కానీ ఏ బస్తీ కానీ నివేదితనే ఇవ్వడుతుంది. లాస్ట్ సెకండ్ ఈమెనే ఇవ్వడు ఉంటుండే. మీకు కూడా తెలుసు అందరికీ. కానీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు, ఆ ప్రజలు పాదయాత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు, ఆ ప్రజలు కోల్పోయినటువంటి తండ్రిని, కోల్పోయినటువంటి అక్కని, చెల్లెని వాళ్ళే గుర్తు చేసి ఏడ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నారు. నువ్వు గెలవకపోతే ఎవరు గెలుస్తారమ్మా, నువ్వు తిరగకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంటికాడ ఉన్నా మేమే గెలిపించుకుంటాం అనేటువంటిది ఎవరివేరు చెప్తున్నటువంటి అంశం. రెండోది సాయన్న గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత TRS పార్టీలో మేమందరం జాయిన్ అయినా ఎప్పుడు కంటోన్మెంట్ తప్ప ఆయన వేరే ధ్యాసనే ఉండకపోతుంది. ఇదే కంటోన్మెంట్కు 10 రోజులు 12 రోజులకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. ఆయన కొట్లాడి KCR గారి దగ్గర, KTR గారి దగ్గర కొట్లాడిన తర్వాత ఇదే కంటోన్మెంట్ బోర్డులో MD వాటర్ వర్క్స్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే మున్సిపల్కు వాటర్ ఎట్లయితే వస్తుందో ఆల్టర్నేటివ్ డే అట్లా ఇచ్చినాం. రెండోది కంటోన్మెంట్ డిఫెన్స్లో ఉన్నప్పటికీ
ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టేదండి. దీని ఎదురుగానే మా పాండన్న కొట్లాడితే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, రెండోది కంటోన్మెంట్ ప్రాంతంలో డిఫెన్స్ ప్రాంతం అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు, ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, షాదీ ముబారక్ తీసుకున్నా, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా, చాలా కార్యక్రమాలు కంటోన్మెంట్ చేసినాయి. కాబట్టి నేను ఈ తండ్రి లేనటువంటి బిడ్డ, సోదరుని పోగొట్టుకున్నటువంటి చెల్లెని పోగొట్టుకున్నటువంటి మరి ఒక అక్కగా ఈమె కూడా మీ కంటోన్మెంట్ ప్రజల జీవికే ఆమె జీవితం అంకితం చేస్తుంది. ఈ బిడ్డ మీ బిడ్డ కాబట్టి ఈ బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బిడ్డను మీరే కడుపులో పెట్టుకోండి, కాపాడుకోండి. సేవ విషయంలో అనుభవం ఉన్నటువంటి మేమందరం ఉన్నాం. ఆమెకు తెలియకపోయినా తెలిసినా మేము ఆమెకు సపోర్ట్గా అన్ని విధాలుగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. రెండోది మల్కాజిగిరి పార్లమెంట్ మీరు చూస్తే 3